ఎవరైతే అతి తక్కువ బడ్జెట్‌లోనే ఒక జీ+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్‌ని చూస్తున్నారో, అలాంటి వారి కోసమే ఈరోజు 2 జీ+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్‌ని తీసుకొనొచ్చాను. సో, ఈ ప్రాపర్టీస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే, చూస్తున్న ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. సో, ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతోటి ఈ ప్రాపర్టీస్ యొక్క బిల్డర్ మనతోటే ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఈ ప్రాపర్టీ అనేది మనకు ఎగ్జాక్ట్‌లీ ఏ ఏరియాలో లొకేట్ అయింది సార్ మనకు? యాక్చువల్లీ ప్రాపర్టీ అనేది మనకి నాదర్‌గుల్ బడంగపేట ఏదైతే 150 ఫీట్ రోడ్ ఉంటుందో, ఆ రోడ్ నుంచి కిలోమీటర్‌న్నర దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటదనమాట. మనకి నాదర్‌గుల్‌లో వస్తుంది. నాదర్‌గుల్‌లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్‌కి బ్యాక్ సైడ్‌లో ఉన్నటువంటి కేకేఆర్ ఎన్‌క్లేవ్‌లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటది. చాలా మంచి లొకేషన్ సార్ ఈ ప్రాపర్టీ అనేది. సో, ఏదైతే మీరు చూస్తున్నారో ఈ 150 ఫీట్ల రోడ్ నుంచి మనకు మర్రి లక్ష్మమ్మ అనే మనకి ఈ ఎన్‌క్లేవ్‌కి వచ్చే ఈ 60 ఫీట్ల ప్రపోజల్ రోడ్ నుంచి వచ్చినట్లయితే మనకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే అందుబాటులో ఉంటుంది. సో, ఈ ప్రాపర్టీకి మనకు నియర్ బైలో ఉన్న ఒక లేటెస్ట్ డెవలప్‌మెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్‌లోనే అతిపెద్ద వారాహిమాత టెంపుల్‌గా డెవలప్ అవుతున్న ఈ టెంపుల్‌కి అతి చేరువలోనే మనకు ఈ యొక్క ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంది. సో, ఈ వారాహిమాత టెంపుల్‌కి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న జీ+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంది. సో, మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న ఈ ప్రాపర్టీస్ అనేవి టోటల్‌గా ఎన్ని గజాలలో మనకు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు సార్ మీరు? మనకిక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్నాయి 2 ప్రాపర్టీసు. ఒకటొచ్చేసరికి 60 గజాలు కార్నర్ బిట్ ఇది. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్. మనకి కిందొచ్చేసరికి 2 షట్టర్స్ వస్తాయి. పైన 1 బీహెచ్‌కే వస్తదనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ 60 గజాలనేది. సూపర్. సో, దీని కొలతలొచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్‌లో 24 ఫీట్సు, నార్త్ సైడ్‌లో మనకి 22.5 ఫీట్స్ వస్తది. సో, 24, 22.5 ఫీట్లు టోటల్‌గా 60 గజాలు. మనకి 2 షట్టర్స్ తోటి పైన 1 బీహెచ్‌కే అనేది వస్తదనమాట. సెమీ కమర్షియల్ బిట్ ఇది. సార్ ఈ 60 గజాల ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్లానింగ్‌లో అందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రైస్‌లో మనకు సెమీ కమర్షియల్‌లో మీరు కన్‌స్ట్రక్షన్ చేశారు సార్. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మనకు ఈ 40 గజాల ప్రాపర్టీ అనేది ఎలా కన్‌స్ట్రక్షన్ చేశారు సార్? దాని యొక్క ప్లాన్ ఏంటి? కొలతలేంటి? కొంచెం చెప్పగలరా సార్ మన వ్యూవర్స్‌కి? ఇంకో ప్రాపర్టీ వచ్చేసరికి 40 గజాల ప్రాపర్టీ. ఆ 40 గజాలు కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఒక షట్టర్ వస్తుంది. పైన 1 బీహెచ్‌కే అనేది ఉంటుంది. మనం ఎక్కువ ఏందంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద మనం ఫోకస్ చేసినాము. ఆ చిన్న బడ్జెట్‌లో ఎవరైతే ఇల్లులు కావాలని ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం మనము డిజైన్ చేశామన్నమాట. 40 గజాలు. మనకి డైమెన్షన్ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ మనకి 16 ఫీట్లు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 22.5 ఫీట్లు ఉంటుంది. సో, 16, 22.5 మనకి 40 స్క్వేర్ యార్డ్ వస్తుంది. మనకి జీ+1 బిల్డింగు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక షట్టర్ ప్లస్ పార్కింగ్ వస్తుంది. పైన మనకి 1 బీహెచ్‌కే అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా చిన్న కొలతలైనా గానీ చాలా అద్భుతంగా మరి మీ మధ్య తరగతి వాళ్ళని బేస్ చేసుకొని మీరు కన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే మనకు ఈ ప్రాపర్టీ కనెక్టివిటీ అంటే మనకు రోడ్స్ అనేవి ఎంత వైడింగ్‌లో ఉన్నాయి సార్ మనకు? మనకి 30 ఫీట్ రోడ్ అన్నమాట. మనకి 40 గజాలు వెస్ట్ ఉంటుంది. ముందు 30 ఫీట్ రోడ్ వస్తది. ఏదైతే 60 గజాలు కార్నర్ బిట్ ఉంటుందో దీనికి కూడా 30 ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది. సో, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. 60 గజాల ఇంటికొచ్చేసి బోత్ సైడ్ 30 ఫీట్ల రోడ్డు. అలాగే 40 గజాల ఇంటికి కూడా మనకి 30 ఫీట్ల రోడ్ అనేది అందుబాటులో ఉంది. అలాగే మనము ఈ ప్రాపర్టీకి గానీ, లేదా ఈ టెంపుల్‌కి గానీ మనం కనెక్టివిటీ చూసుకున్నట్లయితే నంబర్ 1 కనెక్టివిటీ వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఎంబీఎస్ఆర్ కాలేజ్‌కి పక్కనే ఉన్న ఈ స్ట్రీట్ నుంచి మనం డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీకి మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ నంబర్ 2 రూట్ చూస్తున్నట్లయితే మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ 150 ఫీట్ రోడ్ ఉన్న ఈ మద్రాస్ కేఫే ఆపోజిట్ స్ట్రీట్‌లో నుంచి మనం ఈజీగా మనకు ఈ ప్రాపర్టీకి రీచ్ అవ్వచ్చు. అండ్ నంబర్ 3 ఆల్టర్‌నేటివ్ రూట్ చూసుకున్నట్లయితే మనకు బిఎన్ రెడ్డి టువర్డ్స్ మనకు అల్మాసూర్ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇంకొక కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు గుర్రంగూడ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. గుర్రంగూడ నుంచి మనం స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్ దాటగానే మనం రైట్ తీసుకుంటే డైరెక్ట్‌గా మనం ఈ టెంపుల్ తర్వాతకి మనకి ఈ ప్రాపర్టీకి మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలాగే మనము ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్రైజెస్‌కి మనం డిస్కసెస్ కూడా తెలుసుకుందాం. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఎంబీఎస్ఆర్ కాలేజ్‌కెళ్ళే 150 ఫీట్ల రోడ్ అనేది కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే మనకు బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్. మనకు సాగర్ హైవే చూస్తున్నట్లయితే కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్. టీచర్స్ ఆదిపట్ల చూస్తున్నట్లయితే కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూస్తున్నట్లయితే 9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే మనకు ఈ యొక్క 2 ప్రాపర్టీస్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఫైనల్‌గా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా మనం సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ ఈ ప్రాపర్టీస్ యొక్క ప్రైస్ అనేది మీరు ఎలా కోట్ చేస్తున్నారు సార్? 60 గజాల ప్రాపర్టీ వచ్చేసరికి 58 చెప్తున్నాను. నెగోషియబుల్ అవుతది. 40 గజాల ప్రాపర్టీని కూడా 37 లాక్స్ చెప్తున్నాను. నెగోషియబుల్ అవుతది. చాలా అద్భుతమైన ప్రైస్ కూడా మీరు కోట్ చేస్తున్నారు సార్. అండ్ ఈ వ్యూవర్స్‌కి మనకు మీరు బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా సార్ మీరు? బ్యాంక్ లోన్ కూడా మనకు 80-90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. చిన్న ప్రాపర్టీ మనకి గవర్నమెంట్ బ్యాంక్స్‌లో రాదు అని చెప్పేసి చాలా మందికి అపోహ అనేది ఉంటది. బట్ మనకి గవర్నమెంట్ బ్యాంక్స్‌లో కూడా చేయొచ్చు లోన్.
వావ్ సార్. సో మీకు బ్యాంక్ లోన్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. అంత లీగాలిటీ తోటి, మనకు అంత క్లియర్ టైటిల్ తోటి, బ్యాంక్ లోన్ యాక్సెప్టెన్స్ తోటి చిన్న సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్‌ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను. సో ఈ ప్రాపర్టీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే సార్ నంబర్ పైన ఇస్తున్నాను. సార్‌కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. గమనించగలరు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మా నుంచి గాని, ఏ ఇతర వ్యక్తి నుంచి గాని ఎటువంటి కమిషన్స్ కానీ, చార్జెస్ కానీ ఉండవు. కావున మీరు డైరెక్ట్ ఓనర్‌కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.